మా దగ్గర ఫుల్ మంచు పడినట్టు ఉండాలా. ఇప్పుడు ఆ మంచు కాస్త గడ్డగట్టింది. ఈ గడ్డగట్టుడేమో కానీ మాకు వాసిపోద్ది. ఇప్పుడు చలికాలం కార్లు చూస్తే మొత్తం అసలు రచ్చ అయిపోయినాయి. కారు బయట తీస్తే కారు నడిపినట్టు ఉండదు, ఏదో స్కేటింగ్ చేసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు నేను కిందకి వెళ్ళేసి చూద్దాం అనుకుంటున్న సిచ్యువేషన్ ఏంటో. ఇది మంచి స్పాట్, ఇది అక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు మంచిగా. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆల్రెడీ చిల్ అయిపోయి చచ్చిపోతున్నాం. అటు వెళ్ళాలంటే జారి పడ్డానంటే ఇక డైరెక్ట్ అక్కడ ఐస్గడ్డ కట్టిపోతా. ఓడి అమ్మ -10 ఉంది అనుకుంటా. చలి ఉంది. ఎడారిలో బతికేటోళ్ళకి మంచు వస్తే ఇలాగే ఉంటుంది మరి. హ్యాపీగా బతికేటోళ్ళం. మంచు వచ్చేసి గుడికొస్తుంది. వీటి సంగతి ఏంటో హైబర్నేషన్కి వెళ్ళిపోయి ఏంటి అర్థం కావట్లే. ఈ మంచు పడిన ప్లేస్లో ఒక్కడే తిరుగుతుంటే అదేదో పింగ్విన్ కొండల వైపు వెళ్తుందంట ఫీడ్ వస్తుంది చూడు ఇన్స్టాగ్రామ్లో. అట్లా అనిపిస్తుంది నాకు ఒక్కడనే తిరుగుతూ ఉంటే. ఇది జస్ట్ గాంధీకి హాయ్ చెప్పాలి, వెళ్ళిపోవాలి. కానీ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇప్పుడే బాగుంది. నాకు ఎందుకు పొద్దున మంచి గడ్డిగా గ్రీన్గా ఉన్నప్పుడు నచ్చేది కాదు ఎందుకో మరి, నాకు తెలియదు. బాగానే ఉంటుంది అప్పుడు కూడా, కానీ అప్పుడు నచ్చదు. ఎందుకు నచ్చదో తెలీదు. ఇప్పుడైతే జనాలు లేరు, అందుకే నచ్చుతుందేమో, నాకు అర్థం కావట్లే. ఏదైతేనే బాగుంది కదా. సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. కెమెరా అయితే గడ్డగట్టలేదు. దూరం ఎక్కువ వచ్చాను అని నాకు తెలుసు, బట్ తప్పదు, కొన్నిసార్లు రావాల్సి వస్తుంది. వీటిని చూస్తుంటే నాకు నీళ్ళలో దూకాలని ఉంది. అసలు ఎట్ట బతుకున్నారే బాబు మీరు. నేనైతే ఈ పాటికి గాల్లో కలుతుండేటండి. వాటిని పిలుద్దాం, వస్తాయేమో. బ్యాక్ 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 బ్యాక్. నేను ఎక్కడ కాలేస్తున్నానో చూసుకోవాలి. ఎక్కడ బొక్కలో కాలేసానంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. కానీ భలే ఉంది. నాకైతే ఏదో ఐస్ లేయర్ ఏదో కాలేసినట్టుంది. ఎండ మెల్లగా వెళ్ళిపోతుందా. బాగుంది కానీ ప్లేస్ నేను రోజు చూసేది. ఇప్పుడు ఎవరు జనాలు లేరు కాబట్టి నాకు నచ్చుతుంది. గాంధీజీ దగ్గరికి వచ్చాం కదా, అసలు గాంధీజీకి హాయ్ చెప్పాలి కదా అసలు.
ఓకే, ఇంకా గాంధీజీని చూపిస్తా. అక్కడ ఉన్నాడు గాంధీజీ. వెళ్ళి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్దాం. ఈరోజు ఏంటి జనవరి 26 కాదు కదా. గట్టిగానే పడింది మంచిగా. హాయ్ గాంధీ తాత, హాయ్ హాయ్ చెప్దామని వచ్చా. ఏం చెప్పగలను చెప్పు. ఊరు నాయన జనవరి 30కి ఒక బాయ్ చెప్పారా మీరు? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. జై బోలో భారత్ మాతాకి. అంతా జనాలు పిల్లలతో ఆడుకుంటూ ఉండే ప్లేస్ ఇది. ఎవరు లేకపోతే నాకు ఏదోలా ఉంది. అది ఈ టైంలో షూలేసి ఊడిపోతే ఎంత చిరాకు పుట్టిద్దంటే బయటికి ఎందుకు అడుగు పెట్టారా అనిపిస్తూ ఉంటుంది. దీనమ్మ జీవితం. చేతులు గడ్డగడుతున్నాయి. షూలేసి వేసుకోవడానికి గ్లౌజెస్ వేసుకొని అస్సలు కుదరట్లే. దీనొక్క జీవితం. వెళ్దాం. ఎక్కడ దాకా వెళ్ళగలమా? వెళ్ళి చూసేసి వద్దాం. మూసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం బెటర్. గడ్డ కడుతుంది. నాకైతే నా చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి. మూసుకొని వెళ్ళలేదంటే కెమెరా బొక్క, నా హెల్త్ బొక్క. ఓడి అమ్మ, ఎందుకు వచ్చా నా చెప్పడానికి కొట్టుకోవాలి ఫస్ట్. బా ఎన్నతలేవా బాబోయ్. అయిపోయా. అమ్మా గట్టిగా ఉంది చలి. అసలు ఎందుకు వచ్చా నేను? చిచ్చి నా చెప్పుతో ఏం కొట్టుకోవాలి ఫస్ట్. దీనప్పా నా కెమెరా సర్వైవ్ అయిద్దో అవ్వదో కానీ నేనైతే పక్కా అవ్వను. గాలి ఆన్ టాప్ ఆఫ్ దట్. దానికి తోడు నేను అండర్వేర్ వేసుకోలే. సూపర్ రా బిట్టు. ఊరుకో. రెస్క్యూ టీం వస్తారేమో నన్ను కాపాడడానికి. సెలబ్రిటీ. ఓడి అమ్మ. నా సిచ్యువేషన్ అయితే వరస్ట్గా వరస్ట్ ఉంది. దూరం అంటారు దీన్ని. వెనక్కి నడుస్తున్నా అంటే అయిపోతాను నేను. లేకపోతే అక్కడ ఎవరో ఆడుకుంటున్నారు మంచిగా. ఆడుకొని పండగ చేసుకొని నేనైతే వెళ్ళిపోతా.
అయిపోయింది నా పని నా ఒకట నా పని ఒకట. ఏ మొక్కలు కాళ్ళు పెడుతున్నా కూడా అర్థం కావట్లే. నేను చచ్చినా అలా బయటికి. ఏదో వేడి నీళ్ళు గాల్లో వేసి సూపర్ అని ఎంజాయ్ చేశా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇది నమ్మ జీవితం. ఇంటికి వెళ్తే చాలు నేను. ఓడియం